జై శ్రీరామ్. ఓ హనుమంతా హాయి పొందితిని నీ పలికిన శ్రీరామ కథ విని, రామ లక్ష్మణుల ఎట్లెరిగితివి, రూపురేఖలను ఎట్లు గాంచితివి, వారి మాటలను ఎట్లు వింటివి, వారి గుణములను ఎట్లు తెలిసితివి అని పలికి సీత హనుమంతునితో, రామ కథను ఎత్తించిన వానితో. సర్వజీవన సంప్రీతి పాత్రుడు, కమల నేత్రుడు, దయాసాంద్రుడు, బుద్ధియందు బృహస్పతి సముడు, కీర్తియందు దేవేంద్రుని సముడు, క్షమాగుణమున పృథివీ సముడు, సూర్యతేజుడు శ్రీ రఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే, అంజలి ఘటించి చెంతన నిలిచే. అన్నకు తగు తమ్ముడు లక్ష్మణుడు, అన్నిట రాముని సరిపోలువాడు, అన్నకు తోడు వీడయై జయగిడ అజేయుడు, శత్రుభయంకరుడు, సామాన్యులు కారు సోదరిరువురు, నిను వెదకుచు మమ్ము కలిసినారు అని హనుమంతుడు సీతతో పలికే, అంజలి ఘటించి చెంతన నిలిచే. పవన కుమారుని పలుకులు విని, అతడు నిజముగా రామదూతయని ఆనందాశ్రులు కన్నులు నిండగా, చిరునగవులతో జానకి చూడగా, ఇదిగో తల్లి ఇది తిలకింపుము, రాముడంపిన అంగుళీయకము అని హనుమంతుడు భక్తి మీరగను, అంగుళీయకమును సీత కొసెగెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ, నీ పలికిన సీత రామ కథ. రామచంద్రుని పుత్రిక చేకొని, ఆశ్రులు నిండిన కనుల కత్తుకొని, మధురా స్మృతులు మదిలో మెదల, సిగ్గు చేత తన శిరము వంచుకొని, ఇన్ని రోజులకు తనకు కలిగిన సుఖ సగుణముల విశేషమనుకొని, జానకి పలికే హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. ఎన్నడు రాముడు ఇటకే తెంచునో, ఎన్నడు రావణుని హతము సేయునో, లక్ష్మణుండు తన అగ్ని శరములతో క్రూర రాక్షసుల రూపుమాపునో, సుగ్రీవుడు తన వానర సేనతో చుట్టుముట్టి లంకను కూర్చునో అని పలికే సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. రామలక్ష్మణులు వచ్చుదాకను బ్రతుకని తురా అసురులు నన్ను, రావణుడు
కొనసాగిన ఏడాది గడువు 2 నెలలలో ఇక తీరిపోవు. ప్రాణములను అరచేత నిలుపుకొని ఎదురు చూపుని 2 మాసములు అని పలికే సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. నీవలనే శ్రీరామచంద్రుడు నిద్రాహారములు మరిచెనమ్మా. ఫల పుష్పాదులు ప్రియమైనవి గని హాసితాయని సోకించునమ్మా. నీ జాడ తెలిసి కోదండ పాణి తడవు సేయకే రాగలడమ్మా అని హనుమంతుడు సీతతో పలికి అంజలి ఘటించి చెంతన నిలిచే.